వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మన గెస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్గా మనం చెప్పుకోవాలి. చాలామంది డ్రీమ్స్ అయితే కళలు కంటారంటారు, కానీ వాడిని నెరవేర్చుకోవడంలో అనేక మంది విఫలమవుతారు. ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళారు, కానీ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చారు. ఐఏఎస్ అధికారి కావాలన్న తన డ్రీమ్ నెరవేర్చుకోవడంతో పాటు నేడు అనేక మంది యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారు. ఆయనే ఐఏఎస్ అధికారి నరహరి గారు మనతో పాటు ఉన్నారు. సార్, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్క 2 నిమిషాలు మీ గురించి బ్రీఫ్గా చెప్పండి సార్. ఒకసారి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఇది బసంత్ నగర్. బసంత్ నగర్ అనేది ఇక్కడ గోదావరి ఖని, రామగుండం, సింగరేణి, ఈ బసంత్ నగర్ పారిశ్రామిక ఈ ప్రాంతంలో ఇదే ఊళ్ళో నేను పుట్టినాను. మా తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ పరికిమళ్ళ సత్యనారాయణ గారు ఇదే గ్రామంలో టైలరింగ్ పనిచేసేవాళ్ళు. నేను ఇక్కడే ఈ కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ స్కూల్లో 10th వరకు చదువుకొని ఆ తర్వాత ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నిమ్మకూరులో చదివి ఇంటర్మీడియట్ చేసి ఆ తర్వాత హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేసి 2000 ఎగ్జామ్లో అంటే 2001 సంవత్సరంలో ఐఏఎస్ అధికారిగా ఎంపికైనాను. ప్రస్తుతం నేను మధ్యప్రదేశ్ క్యాడర్లో పనిచేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి మధ్యప్రదేశ్లో సబ్ కలెక్టర్గా, మున్సిపల్ కమిషనర్గా, సెక్రటరీ, వివిధ డిపార్ట్మెంట్లకి పనిచేసుకుంటూ ఇప్పుడు ప్రమోషన్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రస్తుతము బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సార్, జస్ట్ మీ గురించి నేను తెలుసుకున్న ప్రయత్నంలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ నాకు కనిపించింది సార్. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మీ బ్యాచ్కి సంబంధించిన 60 మందిలో మీరు ఒక్కరు మాత్రమే సివిల్స్ ఇటువైపు వచ్చారు, మిగతా వాళ్ళంతా అమెరికాకు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళారు. ఎందుకు సార్, కారణం ఏంటి? మనము ఇందాక నేను చెప్పినట్టు నేను 2000 సంవత్సరంలో ఐఏఎస్ ఎగ్జామ్ రాసినాను. 1998లో ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయినాను వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీలో. అయితే Y2K ఎరా అని మనం వింటాం, Y2K మెయిన్ ఫ్రేమ్స్. సో Y2K ఇయర్ 2000 అప్పుడు 1990 మొత్తం ఆ డెకేడ్ అంతా మనం చూసుకున్నట్టయితే మన భారతదేశం నుంచి ముఖ్యంగా తెలుగు రాష్ట్ర అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఇంటింటికి ఓ వ్యక్తి అమెరికా పోయినారు. అప్పుడు సాఫ్ట్వేర్ భూమిలో ఉండే ఆ టైంలో ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ని ఐటీ ఆంధ్రప్రదేశ్గా సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు రాణించడం, ఆల్మోస్ట్ అన్ని పొలిటికల్ పార్టీస్ ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ముందు తీసుకెళ్ళినాయి. అయితే ఆ తరుణంలో అప్పుడు మొత్తం ఐటీ భూమి ఉండే. ఐటీ భూమి ఉన్న సమయంలో ప్రతి ఇంజనీరింగ్ చదివే వ్యక్తి ఇంజనీరింగ్ చదవడమే కాకుండా ఏ డిగ్రీ చేసినటువంటి స్టూడెంట్స్ అయినా కూడా కానీ Y2K ఫ్రేమ్స్ అవి కోర్సెస్ చేసుకోవడము, మైక్రోసాఫ్ట్ కోర్సెస్ చేసుకొని అమెరికా వెళ్ళిపోవడం అనేది అప్పుడు బాగా జరిగింది. అంటే అత్యధికంగా భారతదేశం నుంచి వలసపోయినటువంటి ఒక టైం ఏదన్నా మనం చూసుకున్నట్టయితే అది 1990s, early 2000. సో ఆ టైంలో సివిల్ సర్వీసెస్ అనేది నేను ఒక్కడనే డిఫరెంట్గా ఆలోచించి చాలా అంటే నేను ఐఏఎస్ అధికారి కావాలి, ఒక కలెక్టర్ కావాలన్నటువంటి ఒక తపన ఏదైతే స్కూల్ టైంలో నా మనసులో, నా మెదడులో పడిందో దాన్ని సాకారం చేసుకునే విధంగా నేను మాత్రం ఐఏఎస్ కోసం ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ప్రిపరేషన్ చేసినాను. అదేవిధంగా ఇంజనీరింగ్ కాగానే వెంటనే ఫస్ట్ అటెంప్ట్లోనే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ తెచ్చుకోవడం, ఆ తర్వాత వెంటనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి నేషనల్ లెవెల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ యూపీఎస్సీలో 78వ ర్యాంక్ రావడం, ఐఏఎస్ ఎంపిక కావడం జరిగింది. సో నేను ఒక డిఫరెంట్ కోణంలో ఆలోచించినాను ఆ టైంలో. కాబట్టి నేను ఒక ఐఏఎస్ అధికారిగా వచ్చినాను. మిగతా వాళ్ళందరూ అమెరికా పోవడం, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిపోవడం జరిగింది. ఈ సుదీర్ఘ జర్నీలో దాదాపు 10 బుక్స్ రాసినట్టున్నారు వివిధ అంశాలకు సంబంధించి. కానీ తాజాగా మీరు బీసీల పోర్బాటు అనే బుక్ రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ వర్గాల్లో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. దీంట్లో నేను క్వశ్చన్స్ అడిగే ముందు ఒక్కటి నాకు అనిపించింది సార్. ఇక్కడ మీరు పేజ్ నెంబర్ 36లో ఒక పదం వాడారు సార్, వెనుకబడిన తరగతులు అన్న అంశానికి సంబంధించి నిర్వచనమే లేదన్నారు. అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు మనము అంటే ఈ పుస్తకం ఓబీసీల పోరుబాట, ఈ పుస్తకం మొత్తం చదివినట్టయితే 9 చాప్టర్లలో దీన్ని మొత్తం రాయడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్టయితే అసలు వెనకబడిన తరగతులు అనేటువంటి ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. దీని గురించి భారతదేశం స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత
అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి పరిభాష, ఎలాంటి డెఫినిషన్స్ తోని క్లాసిఫై చేసినారు అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అని మాత్రం అప్పటి వరకు వాడుకలోకి వచ్చినా కూడా కానీ అసలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ వెనకబడిన తరగతులు అనేటువంటి ఈ పదాలే లేకుండే. ఇవన్నీ కాలాంతరంలో ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు 1931లో ఎప్పుడైతే కులాల జనగణనలో కులగణన చేసినప్పుడు 1931 లాస్ట్ చేసినప్పుడు అప్పటి వరకు కూడా ఒకవైపు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటే అంటరాని తరము చాలా ఎక్కువగా ఉన్నటువంటి ఆ దిశలో ప్లస్ ఆదివాసీలు ఉన్నటువంటి ఆ దిశలో ఈ ఆదివాసీలు అంటరాని వర్గాలుగా చూసేటటువంటి కొన్ని కులాలు కాకుండా వాళ్ళు ఎవరు అనే శబ్దావళిలో అసలు ఈ పదాలే లేకుండే. సో అందుకని దీని గురించి ముఖ్యంగా ఈ పుస్తకంలో కాలాంతరంలో ఏ విధంగా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిన తరగతులు అనే పదాలు ఆ డెఫినేషనే రేవడం ఎలా జరిగింది అనే దాని గురించి రాయడం జరిగింది. సరే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ని కూడా మీరు ప్రస్తావించారు బుక్లో, హిందూయిజం ది గ్రేట్ టేల్ ఆఫ్ హిందూయిజం అంశాన్ని ప్రస్తావించారు. అంటే ఈ వర్ణానికి సంబంధించిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నేను ఈ విషయాన్ని ముందు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా మళ్ళీ నాకు చెప్పడంలో సంకోచం అస్సలు లేదు. మనం ఇప్పుడున్నటువంటి ఈ భారతదేశం ఏదైతే ఉన్నదో అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం మనం. దీంట్లో మనకి పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం ఇవన్నీ కలుపుకుంటే ఇదంటే ఇండియన్ సబ్ కాంటినెంట్. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుపెట్టి ఇటు మయన్మార్, బర్మా వరకు మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్. ఒక 5000 సంవత్సరాల మన సివిలైజేషన్ అని మనం చెప్పుకుంటాం. మనం ఈ నాగరికత ఏదైతే ఉన్నదో మనం ఉన్నటువంటి నాగరికత 5000 సంవత్సరాలు అని అనుకుంటాం. అయితే వర్ణ వ్యవస్థ అనేది, ఈ వర్ణ వ్యవస్థ మనం వేదాలు అంటే నేను కూడా చాలా మట్టుకు వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదువుకున్నాం కాబట్టి చెప్తున్నా. వర్ణ వ్యవస్థ అనేది కేవలం మీరు చేసేటటువంటి వృత్తి ఆధారం చేసుకొని వ్యవస్థని అంటే మనకున్నటువంటి సమాజాన్ని దాన్ని కేటగరైజ్ చేయడం జరిగింది. అంటే ఇది వీళ్ళు ఈ పనిచేసే వాళ్ళు క్షత్రియులు, వీళ్ళు బ్రాహ్మణులు ఇట్లా అనేసి అది వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థ అనేది మన సనాతన ధర్మము ఎక్కడి వరకు అయితే స్ప్రెడ్ అయిందో, అంటే మీరు ఇప్పుడు ఈవెన్ శ్రీలంక పోయినారో లేకపోతే ఇండోనేషియా, మలేషియా పోయినా కూడా అక్కడ కుల వ్యవస్థ కనిపిస్తుంది. అది ఎప్పుడు ఈ కుల వ్యవస్థ అనేది అపభ్రంశమైనటువంటి వర్ణ వ్యవస్థ. అంటే కుల వ్యవస్థ అనేది ఏనాడు లేకుండే, కేవలం వర్ణ వ్యవస్థ ఉండే. ఈ వర్ణ వ్యవస్థని కాలాంతరంలో సమాజం గురించి ఆలోచించే వాళ్ళు, సమాజాన్ని విభజించే వాళ్ళు ఈ కుల వ్యవస్థ పట్టుకొచ్చినారు. ఏ వృత్తుల్లో అయితే పనిచేసే వాళ్ళు ఉన్నారా, ఇప్పుడు చాకలి కులం అని చెప్పుకుంటాం. చాకలి కులం అనేవాళ్ళు కులం అనేది ఎన్నడూ లేకుండా అది వృత్తి ఉండే. వర్ణ వ్యవస్థలో భాగంగా నువ్వు ఆ వృత్తి చేస్తున్నావు కాబట్టి నువ్వు ఆ వృత్తిలో ఉన్నావు అని చెప్పుకోవడానికి ఉండే. అదే విధంగా ఎవరైతే బాగా చదువుకునే వాళ్ళు, ఎవరైతే చదువుకొని పౌరోహిత్యం చేసేవాళ్ళు చాకలి వృత్తి నుంచి కూడా వాళ్ళు బ్రాహ్మణ వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ కేటగిరీలోకి వెళ్ళిపోయేవాళ్ళు. బ్రాహ్మణులోంచి చాకలి దాంట్లో కూడా వచ్చేవాళ్ళు. కానీ కాలాంతరంలో ఏమైందంటే 5000 సంవత్సరాలల్లో దాన్ని వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా పూర్తిగా అక్కడికక్కడికి డివైడ్ చేసేది. ఇంకా నువ్వు ఈ నుంచి అటుపోవద్దు, ఆ నుంచి ఇటుపోవద్దు అని దాన్ని డివైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒరిజినల్ వ్యవస్థ కాదు. సో మనం చెప్పుకుంటే వర్ణ వ్యవస్థ అనేది ఒక వ్యవస్థని సుదీర్ఘ కాలం వరకు దాన్ని నడిపించాలనంటే దానికి కొంత కేటగరైజేషన్ చేయడం, దాన్ని కొన్ని డివిజన్స్గా చేయడం అనేది మన వాళ్ళు అప్పుడు చేసినారు. అది చేసినారు కాబట్టి ఇంతటి భారతావని ఏదైతే ఉందో, ఇంత సబ్ కాంటినెంట్ అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి మయన్మార్ వరకు ఉన్నటువంటి ఈ అఖండ భారతం ఏదైతే ఉన్నదో ఇది మిగిలిపోయింది. ఇది ఇప్పటికీ బతికి ఉన్నది. ఇప్పుడు మనం యూరోపియన్ దేశాలలో కానీ, ఆఫ్రికన్ దేశాలలో కానీ, ఈవెన్ అమెరికా దేశాలలో కానీ చూసుకున్నట్టయితే చిన్న చిన్న కంట్రీస్ 10 లక్షలకు ఒక దేశం, 20 లక్షలకు ఒక దేశం, యూరోప్లోనైతే మీకు 5 లక్షలకు కూడా దేశం ఉన్నది. ఆ దేశాలుగా విభజన జరగడానికి కారణం ఏమిటంటే యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ లేకపోవడం. ఒక రకంగా వర్ణ వ్యవస్థ అనేది మనకి యూనిఫైయింగ్ ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు కూడా మనకి కుల వ్యవస్థ అని వచ్చి మనల్ని విభజించడం జరిగింది. అంటే దీన్ని నెగటివ్ ఇంపాక్ట్ కుల వ్యవస్థలా తయారైంది. కానీ వర్ణ వ్యవస్థ అనేది మన ఓవరాల్ వ్యవస్థని కలిపి ఉంచడానికి, మన వ్యవస్థని అన్నదమ్ములుగా ప్లస్ ఒకరినొకరు గౌరవించుకునే విధంగా తయారైనటువంటి వ్యవస్థ అపభ్రంశమై దాన్ని నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయి మనకి ఈ కుల వ్యవస్థ లాగా వచ్చింది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి మండల్ కమిషన్ కానీ ఆ రిజర్వేషన్ దాదాపు 35 years కనిపిస్తుంది. దాని ప్రభావం బీసీలపైన 1989-90లో
మనకి విపి సింగ్ ప్రభుత్వం ఎవరైతే ఉండనో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప నిర్ణయం తీసుకొని అంతకు ముందే అంటే 1975 ప్రాంతంలో మండల్ కమిషన్ 75-76 ఆ ప్రాంతంలో ఏదైతే మండల్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగిందో ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ తరువాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ తర్వాత విపి సింగ్ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ని తీసుకొని దానిలో ఓబీసీలకి ఇటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్, అటు విద్యా వ్యవస్థలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ 27% రిజర్వేషన్ అని పట్టుకురావడం జరిగింది. ఇవి రెండు చాలా గొప్ప నిర్ణయాలు. ఈ రెండు గొప్ప నిర్ణయాలు ఖచ్చితంగా ఓబీసీలకి బీసీల పట్ల పాజిటివ్ ఇంపాక్ట్ జరిగింది. అంటే ఇప్పుడు నేను ఒక ఓబీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను అని అంటే దానికి కారణం మండల్ కమిషన్ యొక్క ప్రభావం. అంటే నేను ర్యాంక్ తెచ్చుకొని నా ర్యాంక్కి నాకు ఐపీఎస్ వచ్చినా కూడా కానీ నాకు ఓబీసీ రిజర్వేషన్ చేయడం బట్టి నేను ఐఏఎస్లోకి షిఫ్ట్ అయినాను. సో 1994 తర్వాత ఓబీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వాలలో అండ్ అన్ని రాష్ట్రాలలో చాలా మటుకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని ప్రభావం వల్ల మనకి ముఖ్యంగా రెండు నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఇది సామాజిక కోణంలో మరియు ఆర్థిక కోణంలో కొంతవరకు ఖచ్చితంగా ఓబీసీల పట్ల పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అది మనం ఒప్పుకోవాలి. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఓబీసీ వర్గాలు అత్యధికంగా చదువు పట్ల శ్రద్ధ చూపిస్తూ, తల్లిదండ్రులు కూడా మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన పిల్లలు ఏదో విధంగా మనం అప్పో చేసినైనా మనకున్నటువంటి ఎకరం భూమి అమ్మేనా పర్వాలేదు మన పిల్లల్ని చదివించుకోవాలి అనేటువంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓబీసీ వర్గాల మీద మండల్ కమిషన్ ప్రభావం చూపింది. కానీ దాని ప్రభావం లిమిటెడ్ ప్రభావమే జరిగింది. మండల్ కమిషన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యాపకమైనటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది ఈ 35 సంవత్సరాలలో సంభవ్ జరగలేదు. సార్ అట్లాగే ఈ రిజర్వేషన్లకు బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు దాదాపు లెక్క స్పష్టంగా లేకుండా ఒక 5,000కు పైగా గ్రూప్స్ ఉన్నాయి బీసీలకు సంబంధించినంత వరకు అని అంటారు. వాటిలో రిజర్వేషన్ల అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా మీరు ఇంకా జాతీయ స్థాయిలో అన్ని చూస్తున్నారు కనుక మనం మరాఠాలకు సంబంధించి కానీ జాట్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వస్తే ఆంధ్రప్రదేశ్లో కాపులకు సంబంధించి వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడం పైన ఎప్పుడు వివాదం అవుతుంది. ఓబీసీల లిస్టులలో ఎవరిని చేర్చాలి ఎవరిని చేర్చకూడదు అనే దానికి సైద్ధాంతిక పరంగా కమిషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా అవడగానే మన ప్రతి రాష్ట్రాలలో బీసీ కమిషన్లని, కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ కమిషన్ అని ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలోంచి అయినా అవడగానే అది మహారాష్ట్ర నుంచి మరాఠాల లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి కాపుల ఎవరిని చేర్చాలా వద్దా అనే దానికి సైద్ధాంతికంగా అంటే దానికి ఒక సైంటిఫిక్ స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత గత ఒక 500 సంవత్సరాలు 100 సంవత్సరాల పైన ఒక పర్టికులర్ సామాజిక వర్గము ఏ విధంగా వివక్షకు గురైంది, వారిలో ముఖ్యంగా విద్యా పరంగా ఎడ్యుకేషనల్ పరంగా ఎంతవరకు ముందుకు పోగలిగినారు, సామాజిక పరంగా వారికి ఏ విధంగా ఆపర్చునిటీస్ దొరికినాయి, వాళ్ళు ఈ వ్యవస్థలో ఎంతవరకు ఆ నిచ్చెనని ఎక్కగలిగినారు అనే విషయాల మీద ఈ కమిషన్లు దాని మీద కూలంకుషంగా చాలా సైంటిఫిక్గా స్టడీ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాతనే వారిని ఈ ఓబీసీ లిస్టులలో చేర్చాలా వద్దా లేకపోతే స్టేట్ లిస్టులలో చేర్చాలా వద్దా అని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మనం గత 20-30 సంవత్సరాలలో చూసిందనంటే ఒక పర్టికులర్ బలమైనటువంటి సామాజిక వర్గం వారు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏం చేస్తున్నాయనంటే ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఓబీసీలో లిస్టులలో చేర్చేటటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా మనం చూస్తున్నాం. సో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే మనం కమిషన్లు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఎప్పుడైతే ఈ ప్రభుత్వాలు కూడా ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళని లిస్టులలో చేర్చడం జరుగుతుందో అప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సైంటిఫిక్ స్టడీ లేకుండా వాస్తవంగా వివక్షకు గురైనలా లేదా సామాజిక పరంగా విద్యా ఇలాంటి రైట్స్ పరంగా వాళ్ళకి సముచితమైనటువంటి న్యాయం జరిగిందా లేదా అనే విషయాల మీద స్టడీ చేయకుండా ఏ కులాన్ని చేర్చుకోకూడదు అనే విషయాన్ని
సుప్రీంకోర్టులు హైకోర్టులు కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో మనం దాన్ని పక్కన పెట్టినట్టయితే మనం బాగా ఆలోచించాల్సింది ఏమిటనంటే, యావత్ భారతదేశంలో కొన్ని సామాజిక వర్గాలు తప్పితే మిగతా సామాజిక వర్గాలు ఖచ్చితంగా డిస్ప్రపోర్షనేట్లీ అని అంటే అత్యధికంగా కొన్ని సామాజిక వర్గాలే అన్ని వ్యవస్థలలో తమకి అనుగుణంగా వ్యవస్థను తయారు చేసుకొని తమకు అనుగుణంగా అవకాశాలని తమ దిక్కు మరల్చుకొని వాళ్ళు లబ్ధి పొందినటువంటి విషయం వాస్తవం. సో ఆ విషయాలని మనం అర్థం చేసుకొని ఏ సామాజిక వర్గాలైతే ఈ సమాజంలో తమకు అనుగుణంగా తమకు రావాల్సినటువంటి ప్రతిఫలాలు అందలేదో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సార్, ఎప్పుడు ఈ రాజకీయాల్లో బీసీల అంశం వచ్చినప్పుడు ఒక అంశాన్ని రాజకీయ పార్టీలు చెప్తాయి, ఆఫ్ ది రికార్డ్గా ఎక్కువ చెప్తే మీ దృష్టిలో కూడా ఉంటుంది, బీసీల మధ్య ఐక్యత ఉండదు అని. ఏమంటారు సార్? బీసీల మధ్య ఐక్యత ఉండదు అని అంటే ఇవన్నీ బీసీలు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీసీలు అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇవి బ్యాక్వర్డ్ కాస్ట్లు కాదు, ఇవి బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇది క్లాస్ అంటే మనకి ఇప్పుడు షెడ్యూల్ కులాలు అని తీసుకున్నప్పుడు అది షెడ్యూల్ కులాలు అవి. అయితే షెడ్యూల్ కులాలలో మనం చూసినట్టయితే అంటరానితనం, వివక్ష మనము అంతకుముందు, ఇప్పుడు అంటే బాగా తగ్గిపోయింది, అంతకుముందు మనం గ్రామీణ క్షేత్రాల్లో పోయినట్టయితే వాళ్ళని సపరేట్గా ఊరవతల వాళ్ళ కోసము జాగ ఇచ్చేవాళ్ళు ఉండడానికి, వాళ్ళు ముఖ్యమైనటువంటి వీధులలోకి రానివ్వకుండా చూడడం, గ్రామం లోపలికి రానివ్వకుండా చూడడం, వాటి గ్రామం బయటనే వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళు ఉండే విధంగా, వాళ్ళు అక్కడే నివసించే విధంగా అలాంటి వ్యవస్థ ఉండేది. అవి వివక్షకి మరియు సామాజిక వివక్ష అంటరానితనానికి గురైనటువంటి అత్యధికంగా వెనుకబడినటువంటి కులాలు అవి. ఇది ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసరికి బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఇలాంటి సమస్యలు లేవు. ఏ సమస్య? ఇలాంటి అంటరానితనానికి సంబంధించినటువంటి సమస్యలు లేవు. సెకండ్ థింగ్ ఏంటంటే, బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవి ప్రతి విలేజ్ లో అన్ని కులాలు ఉండేటివి కాదు. కొన్ని గ్రామాలలో కొన్ని కులాలు ఉండేవి, కొన్ని గ్రామాలలో కొన్ని కులాలు ఉండకపోయేవి. ప్లస్ కొన్ని ఏరియాస్లలో కొన్ని డామినెంట్ కులాలు ఉండేటివి, మిగతా ఏరియాస్లలో మిగతా కులాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన కులాలు ఉండేవి. సో ఏనాడైనా మనం చూసుకున్నట్టయితే ఇది ఒక యూనిఫామ్ కేటగిరీ కాదు. వృత్తిపరంగా చేతి వృత్తుల, లేకపోతే కుల వృత్తుల, లేకపోతే వృత్తుల పరంగా విభజించినటువంటి వాళ్ళ పనులు చేసుకొని సమాజానికి అవసరమైనటువంటి ప్రొడక్షన్ తయారు చేసేటటువంటి వ్యవస్థ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించింది. సో మనం ఏనాడు కంపారిజన్ చేయలేము. ఎందుకంటే అందరూ కలిసి ఒకే రకమైనటువంటి వివక్ష ఎవరు పొందలే. ఒకే రకమైనటువంటి వివక్ష కేవలం షెడ్యూల్ కులాల వాళ్ళే పొందినారు. కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అందరూ ఒకే తాటి మీదకి వస్తారు, అందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు, ఒకే రకంగా ఒకే లైన్లో నిలబడతారు అని అనుకోవడం కొంతవరకు సముచితం కాదు అని అనిపిస్తుంది. సార్, ఇప్పటికీ రాజకీయ పరంగా బీసీలకు అన్యాయం జరుగుతుందంటే మీరేమంటారు? నేనేమంటున్నానంటే, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మండల్ కమిషన్ 1989-90లో వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు అంటే సుమారు 2 జనరేషన్లు గడిచిన తర్వాత ఈ రోజు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి యువత, అదేవిధంగా మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించినటువంటి విశ్లేషకులు కూర్చొని మాట్లాడినప్పుడు ఎక్కడో దగ్గర ఖచ్చితంగా బ్యాక్వర్డ్ బీసీలకి మనకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, నేను ఇందాక చెప్పినట్టు సామాజిక పరంగా కొంత ఎలివేషన్ పొందినారు, ఆర్థిక పరంగా కొంతవరకు డెఫినెట్గా ఎలివేషన్ పొందినారు. కానీ రాజకీయ పరంగా మాత్రం ఖచ్చితంగా ఆ ఎలివేషన్ ఏదైతే దొరకాలో అది దొరకలేదు. అది ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అయినా, మనము ఈస్ట్ వెస్ట్ ఎక్కడ చూసుకున్నా కూడా కానీ ఈనాటికి ప్రపోర్షనేట్గా ఉన్నటువంటి సుమారు 50-55% ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు ఏదైతే ఉన్నారో, ఓబీసీలు ఉన్నారో, ఈనాటికి ఏదో ఒక ఈ పర్టికులర్ కోణంలో మనకి రావాల్సిన ఫలాలు పొందలేదు అనేటువంటి భావన చాలా నిక్కచ్చిగా ఉన్నది. సార్, ప్రతి ఎలక్షన్ల సందర్భంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇతర కానీ బీసీల అంశం తెరపైకి వస్తుంది, ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ అసలు సబ్జెక్టు వేరే పరంగా వెళ్ళిపోతుంది, దాంతో బీసీ అంశం పక్కకి వెళ్ళిపోతుంది. ఏదో అప్పటికున్న వేరే ఒక ఇంపార్టెంట్ ఇష్యూని ఎలక్షన్ ఎజెండా అవుతుంది తప్ప బీసీలది కావట్లేదు. ఎక్కడుందంటారు? ఇది ఒకే రోజు మొత్తం యావత్ భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి మార్పు వస్తుంది అని అనుకోకూడదు. ప్రతి మార్పుకి కొన్ని స్టేజెస్ ఉంటాయి.
కొన్ని స్టేజెస్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు మనము ఈ మార్కు సంబంధించినటువంటి ఒక 5 స్టేజీలు ఉన్నాయని అనుకున్నట్లయితే ఇప్పటికి కనీసం 3 స్టేజీలు దాటడం జరిగింది. లాస్ట్ 1-2 స్టేజెస్ మిగిలిపోయినాయి. ఇప్పుడు మనము ఇందాక మీరు అన్నట్టు బీసీలు అందరూ ఏకమవ్వడం అంటే ఇది చాలా మటుకు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అందరూ బీసీలు అర్థమవుతున్నది, అరే మనం కలిసి మనం పోరాడకపోతే, మనల్ని విభజించి ఇదే విధంగా ఎవరైతే డామినెంట్ కులాలు ఉన్నాయో వారు మనల్ని ఇదే విధంగా మళ్ళీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని చాలా చాలా అవేర్నెస్ వచ్చింది. సో ఒకటి బీసీల మధ్య ఐక్యత, బీసీలందరూ మనం ఏదో విధంగా మనం యునైట్ అయి దీనికి సంబంధించినటువంటి రిసోర్సెస్ని సమకూర్చుకోవాలి అనేటువంటి స్టేజ్కి వస్తున్నారు. అంటే మళ్ళీ నేను రిసోర్సెస్ అన్నప్పుడు మనం ప్రతి ఎలక్షన్స్లో మీరు కూడా చాలా ఎలక్షన్స్ చూస్తున్నారు, మేము ఎలక్షన్స్ ముఖ్యంగా సౌత్ ఇండియన్ పాలిటిక్స్ చూసినట్టయితే మనీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా ఉన్నటువంటి రిసోర్సెస్ అంటే ఆ రిసోర్సెస్ ఎలాంటి రిసోర్సెస్ అని అంటే ఓటు పడాలనంటే ఏ విధంగానైతే మేనేజ్మెంట్ చేసుకోవాలో దానికి సంబంధించిన విషయాల మీద ఇప్పుడు బాగా బీసీలకి బాగా అర్థమైపోయింది. అక్కడ మనం ఎక్కడ వెనకబడుతున్నాం, మనం ఎక్కడ ఈ పర్టికులర్ ఇష్యూస్ మీద మనల్ని వెనకాల తోయబడి మిగతా వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నారు అనే విషయాలు ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నారు. సో నేను అనుకోవడం ఇది లాస్ట్ 1-2 స్టేజెస్ మనము ఈ పర్టికులర్ రిసోర్స్ మొబిలైజేషన్ ప్లస్ యూనిటీ ఏదైతే రావాల్సినటువంటి అవసరం ఉన్నదో ఇవన్నీ విషయాల మీద బాగా చర్చలు జరుగుతున్నాయి. సో ఈ స్టేజెస్ ఒకవేళ దాటినట్టయితే ఖచ్చితంగా నెక్స్ట్ స్టేజ్ నేను అనుకోవడం రాజ్యాధికారమే. సార్ మీరు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నారు కనుక అక్కడ పైన ఎలాగో అవగాహన ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు కానీ కొంచెం దక్షిణాది రాష్ట్రాలు చూస్తే రాజకీయంగా ముఖ్యంగా అసెంబ్లీ పార్లమెంట్లకు సంబంధించి ప్రాతినిధ్యం విషయానికి వస్తే 50% జనాభా అంటాం కానీ ప్రాతినిధ్యం దగ్గరికి వచ్చేవరకు అది ఎక్కడా కనిపించట్లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏమిటనంటే మన హక్కుల కోసం మనం పోరాడాలి, మన హక్కుల కోసం మనం మాట్లాడాలి. మనము చాలా అంటే మన వాల్యూమ్ సెట్టింగ్ ఉంటుంది కదా, ఇప్పటివరకు మన వాల్యూమ్ సెట్టింగ్ ఇంకా చేసుకోలేదు. మన వాల్యూమ్ సెట్టింగ్ గట్టిగా చేసుకొని అందరికీ వినిపించే విధంగా ముఖ్యంగా ఏదైతే డామినెంట్ కులాలు ఏవైతే వ్యవస్థని తమకు అనుగుణంగా మరల్చుకుంటాయో వాళ్ళకి వినిపించేలాగా మనం ప్రయత్నాలు చేసినట్టు అవసరం ఉన్నది. సో కానీ దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నార్త్ ఇండియాలో మనం యాదవ కులం ఒకటి, కుర్మీస్ అని ఇంకొక కులం ఉన్నది, అదేవిధంగా జాట్స్ అని కులాలు ఉన్నాయి. ఇలాంటి కులాలు చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోగలిగినాయి. ఈవెన్ షెడ్యూల్ కులాలలో కూడా జాటవులు ఎవరైతే ఉన్నారో మాయావతి సంబంధించినటువంటి వాళ్ళ షెడ్యూల్ కులం ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకోగలిగినారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఇక్కడ నంబర్ కనంటే ఎక్కువ, ఒక నంబర్ కనంటే ఎక్కువ ఒక పర్టికులర్ సామాజిక వర్గం ఏనాడు కూడా ఒక పొలిటికల్ గేమ్ని గెలవలేదు. అక్కడ ఎక్కడో దగ్గర కనీసం ఒక 2-3 పెద్ద సామాజిక వర్గాలు కలిసి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీహార్లో తీసుకున్నట్టయితే ఎంవై ముస్లిం యాదవ్ ప్లేస్, ఉత్తరప్రదేశ్లో ముస్లిం యాదవ్ ఎంవై. మాయావతి వచ్చినప్పుడు హాతీ నెయ్యి గణేష్ అనే ఒక స్లోగన్ పట్టుకొచ్చి అగ్రవర్ణాలను కూడా వారిని తీసుకొని అంటే అక్కడ యాదవ్ వాళ్ళు అక్కడ జాటవులనే కాకుండా హాతీ నెయ్యి గణేష్ హే, బ్రహ్మ విష్ణు మహేష్ హే అనేసి ఒక స్లోగన్ పట్టుకొచ్చి ఆమె ఏం చేసిందంటే బ్రాహ్మణులు కూడా కలుపుకున్నది, కొంతమందిని కలుపుకొని ఆ విధంగా ఆమె ఆర్గనైజ్ చేసుకోగలిగింది కాబట్టి అక్కడ ప్రభుత్వంలోకి రాగలిగినారు. సో నేనేమో సేమ్ బీహార్లో కుర్మీస్ కూడా వాళ్ళు కూడా కొన్ని బీసీ కులాలలోనే కొంతమంది కులాలని అడిషనల్గా వాళ్ళు తమతో తెచ్చుకొని బాగా ఆర్గనైజ్ చేసుకోగలిగినారు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఇవన్నీ ఈ పుస్తకంలో కూడా మనం చెప్పడం జరిగింది. ఏంటంటే ఏనాడైనా కూడా కానీ మీరు విత్ ఇన్ బీసీలల్లా మీరు కొన్ని కులాలతోని కొన్ని సామాజిక వర్గాలతోని మీరు ఖచ్చితంగా టైఅప్ చేసుకొని ఇచ్చిపుచ్చుకోగలిగితే అంటే మీకు కొంత స్పేస్ వాళ్ళకిచ్చి కొంత స్పేస్ మీరు తీసుకోగలిగితే మీకు ఖచ్చితంగా రాజ్యాధికారం దిశగా ముందుకెళ్ళగలుగుతారు. ఈ రిజర్వేషన్ల అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా 50% దాటొద్దు, ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయంటారు. ఏంటి సార్ అంటే ఈ రిజర్వేషన్స్ దాటొద్దా నిజంగా, లేకపోతే దానికి ఏమైనా మనం పరిష్కారం చూడొచ్చు? ఇందిరా సహానీ కేసు ఏదైతే సుప్రీంకోర్టు లాస్ట్ డెసిషన్ ఇచ్చి దాంట్లో
అన్ని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఓబీసీలు అందరికీ కలిపి 50% దాటకూడదు అనేటువంటి ఇంద్రసాని కేసులో ఏదైతే నిర్ణయం ఇచ్చినదో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మన ఏ అవేర్నెస్ గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, ఏ అవేర్నెస్ అయితే యువతలో, ప్రజలలో, ఓబీసీలలో వస్తున్నదో, ఎక్కడో దగ్గర మనకి రావాల్సినటువంటి ప్రతిఫలాలు ఈ మండల్ కమిషన్ వచ్చినా కూడా మాకు రాలేదు, దీని బియాండ్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది అని అవేర్నెస్ బాగా బిల్డప్ అవుతున్నదో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రాబోయే సమయంలో ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈ సామాజిక వర్గాలు చేస్తున్న ప్రయత్నాలు, ఇందులో కూడా మనం పోరుబాట అని ఎందుకు అన్నామనంటే అదే పోరుబాటలో అందరూ వెళ్ళేటట్టు కనిపిస్తున్నారు, అందరూ అదే ప్రయత్నాలలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నది. కాబట్టి ఈ సీలింగ్ ఏదైతే సెట్ చేయడం జరిగిందో 50%, అది రాబోయే సమయంలో దాని గురించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తున్నది. సార్, మీ బుక్ రిలీజ్ తర్వాత కొంతమందితో మాట్లాడినప్పుడు నరహరి గారు రాసిన బుక్లో ద్వారా ఒక విషయం క్లారిటీ వచ్చింది. ఒక గ్రూప్ అయితే ఉంది, ఆ ఫైర్ కావాలి, ఆ ఫైర్ ఏ స్థాయిలో ఉంటుంది, ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలని అంటున్నారు. మంట ఉన్నది, దాన్ని ఇగ్నైట్ అంటే ఇప్పుడు మనము అందరూ చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్, ఈవెన్ పొలిటికల్ పార్టీస్లో ఉన్నటువంటి బీసీలు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే అలలు, ఇవన్నీ పెద్ద పెద్ద అలలు. ఈ అలలు అన్నీ కలిసి ఒక సునామీ కావాలి. సో నేను అనుకోవడం ఏంటంటే ఆ సునామీ అయ్యే సమయము ఆసన్నమవుతున్నది. 29 సాధ్యమా సార్ అది? నేను అదే చెప్తున్నాను, ఎనీడే ఇది సాధ్యం. కావలసినటువంటి ముడిసరుకు అయితే ఒక సునామీ కావడానికి, ఒక దావానలం కావడానికి, అంతటి మంట కన్వర్ట్ అయ్యేటువంటి ముడిసరుకు ఖచ్చితంగా ఉన్నది. సార్, 1931 తర్వాత మళ్ళీ మనం కులగణన అంశం తెరపైకి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం చేస్తానని కూడా ప్రకటించింది. దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది సార్ ఈ మొత్తం బీసీలకు సంబంధించి? ఖచ్చితంగా ఇది చాలా పాజిటివ్ నిర్ణయం. 1939 తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేసిన కులగణన తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం జనగణనలో కులగణన చేయడం అనే దానికి నేను ఇదే చెప్తున్నాను. ఎందుకు భారత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నది అని అంటే ప్రజలలో అలాంటి చైతన్యం వచ్చింది, ఓబీసీలలో చైతన్యం వచ్చింది. ఓబీసీలు చాలా నిక్కచ్చిగా అడుగుతున్నారు, ఏమిటి అని అంటే మీరు గొర్రెలని, బర్రెలని అందరినీ సెన్సస్లో మీరు కౌంట్ చేస్తున్నారు కానీ ఓబీసీలు ఎందుకు చేయడం లేదు అనేటువంటి విషయాలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళినాయి. కేంద్ర ప్రభుత్వం అందుకే ఒక సకారాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. దీని తర్వాత నేను చెప్పేది ఏంటంటే మొదటిసారి అంటే 100 సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాల తర్వాత మన ముందు డేటా వస్తుంది, ఏ సామాజిక వర్గాలు ఎంత సంఖ్యలో ఉన్నారు, అదేవిధంగా వాళ్ళు ఏ స్థాయికి ఎదిగినారు. నేను ఇందాక చెప్పిన మండల్ కమిషన్ వచ్చిన తర్వాత 30 సంవత్సరాలలో ముఖ్యంగా ఏ స్థాయికి ఎదగలిగినారు, ఏ కులాల వాళ్ళు, ఏ సామాజిక వర్గాలు ఎంత నిచ్చెనని ఎక్కగలిగినారు, ఎక్కడ ఆగిపోయినారు అనే విషయాలు మనకి డేటా ద్వారా బాగా ఖచ్చితంగా తెలుస్తాయి. సో ఈ డేటా ద్వారా ఇటు సామాజిక పరంగా, అటు ముఖ్యంగా ఆర్థిక పరంగా, ఎందుకంటే నేను ఆర్థిక పరంగా ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే చాలా సామాజిక వర్గాలు, బీసీల సామాజిక వర్గాలు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదైతే ఫండ్స్ ఉంటాయో, అది స్కీమ్స్ ఉంటాయో, అది కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పన ద్వారా ఏవైతే ఫండ్స్ ప్రభుత్వాలు ఇస్తాయో చాలామంది అక్కడి వరకు వెళ్ళలేకపోయినారు, దాన్ని అందుకోలేకపోయినారు. సో ఆ డేటా అంతా మన ముందుకు వస్తుంది. అదేవిధంగా రాజకీయ పరంగా చాలా క్లియర్గా మనకి ఫస్ట్ టైం మనకి డేటా వస్తుంది. డేటా ఎలాంటి డేటా అని అంటే మనకి పాపులేషన్లో ఎవరెంత ఉన్నారు, ఆ పాపులేషన్లో ఎవరెంత ఉన్న వాళ్ళు ఎంతవరకు ఇప్పటివరకు రాణించగలిగినారు, ఏ స్థాయికి వెళ్ళగలిగినారు అనేటువంటిది కంపారిటివ్ డేటా మన ముందుకు ఉంటుంది. దాన్ని పట్టుకొని నాకు తెలిసినంత వరకు మనము అంటే భారత ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి కూర్చొని చాలా విశ్లేషణ చేసి, అదేవిధంగా రీసెర్చ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అటు యూనివర్సిటీసా, ఇటు కుల సంఘాల అందరూ దాని గురించి డేటా సేకరణ వచ్చిన తర్వాత కూర్చొని మనము డేటా అనాలిసిస్ చేస్తే మనకి చాలా క్లారిటీ వస్తుంది. దాన్ని బేసిస్ చేసుకొనే నేను అనుకోవడం రాబోయే సమయాల్లో ప్రభుత్వాలు మంచి పాలసీ నిర్ణయాలు తీసుకుంటాయి. సార్, మీరు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి కనుక ఒక చిన్న డౌట్ ఏమొస్తుందంటే ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత ఈ
కులగణన లాంటిది చేసింది. అయితే ఈ కులగణన జరుగుతున్న సమయంలో కామన్ మెన్కి సంబంధించినంత వరకు ఎక్కడో ఇంట్రెస్ట్ లేకపోవడమా, అవగాహన లేకపోవడం అనేది ఎక్కడో గ్యాప్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాలు తీసుకోండి, కొన్ని పట్టణ ప్రాంతాల్లో బీసీలు కూడా దీంట్లో పాల్గొనలేదు. కారణాలు వేరే ఏమైనా కావచ్చు, నాకున్న కార్డు పోతుందా, నాకు ఎంతసేపు ప్రభుత్వమే దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఎన్జిఓస్ లేకపోతే ఏదైనా కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటారు? డెఫినెట్గా ఇది చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ చేసినటువంటి కుల సర్వే అని అనాలి దాన్ని. గణన అని అంటే అది ఇండివిజువల్ అవుతుంది, ఇది సర్వే లాంటిది ఒక రకంగా. సో దీంట్లో చాలా లోటుపాట్లు ఉండే. దాంట్లో ఏమిటంటే ఒకటి టూ మెనీ క్వశ్చన్స్ దాంట్లో అడగడం జరిగింది. మీకు భూమి ఎంత ఉన్నది, మీకు ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, మీకు అవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని అడగడం వల్ల అనవసరమైనటువంటి డేటాని కలెక్ట్ చేయడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే సర్వే చేస్తున్నారో అసలు సర్వే ఎందుకు చేస్తున్నారు, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, ఆ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా దాన్ని ప్రభుత్వం ఆ డేటాని ఉపయోగించుకుంటారనేది ప్రజల వరకు చెప్పడం జరగలేదు. 3, మీరు కరెక్ట్గా చెప్పినారు, ఎన్జిఓస్ కానీ లేకపోతే ఈవెన్ కుల సంఘాలు కానీ కులాలకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ కానీ వారిని ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ఆ ఇన్వాల్వ్ చేయకుండా ఎన్యూమరేటర్స్ పైన వదిలేసినారు అనమాట. ఎన్యూమరేటర్స్ పోయి వాడు పోయినాడా లేదా. ఇంకా ఇంపార్టెంట్, నాకు తెలిసినంత వరకు తెలంగాణలో నేను చాలాసార్లు వస్తుంటాను, చర్చిస్తుంటున్నాను. ఇందులో ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా అంత రుచి చూపించింది లేదు, అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఆసక్తి చూపించి దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు నాకు కనిపించలేదు. సో అందుకని సమ్వేర్ ఆఫ్ ది అదర్ ఆ జరిగినటువంటి ఆ కుల సర్వే చాలా లోటుపాట్లతోని ఒక మంచి డేటా రావాల్సినటువంటి ఆ సర్వే సగం సర్వేలా మిగిలిపోయింది. సో కనీసం ఈసారి వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి జనగణన ప్లస్ దాంట్లో కులగణన ఈసారి మనకు మంచి డేటా వస్తుందని మనం నమ్ముదాం. సార్, ఈ బుక్ రిలీజ్ సందర్భంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు. అందరూ యూనిఫామ్గా నరహరి గారిని ఒక ఫోకస్ పర్సన్గా చూశారు. బీసీలకు నాయకత్వం వహిస్తే బాగుంటుంది రాజకీయంగా. మీకు రాజకీయాలకు వచ్చే ఆలోచన? సో వాళ్ళందరూ అలా అనుకోవడం చాలా ఆనందదాయకం. నాకు కూడా మంచిగా వినడానికి వినసొంపుగా ఉంటుంది, చాలా ఆనందం వేస్తుంది ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు. సో ప్రస్తుతం నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను చూసిన జీవితాన్ని, సర్కారులో ఉండి ప్రభుత్వాలలో ఉండి ఏ విధంగా ప్రభుత్వాలు డెసిషన్స్ తీసుకుంటాయి, అట్ ద సేమ్ టైం అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్లలో ప్రభుత్వాలు ఏ విధంగా ఓబీసీల పట్ల వైఖరి ఎలా ఉంటుంది, నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్ని చూసినాం. కాబట్టి నేను చేసినటువంటి స్టడీ రీసెర్చ్, ఇది ఒక పెద్ద రీసెర్చ్. దీంట్లో నేను పేర్కొనడం జరిగింది, ఎన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లతో మాట్లాడినాము, ఎన్ని సంస్థలతోని, ఎన్ని బీసీ సంస్థలతోని, ఆర్గనైజేషన్స్తోని మాట్లాడినాం, అన్ని చెప్పడం జరిగింది. సో ఇది మనం ప్రజల ముందు, ప్రజాప్రతినిధుల ముందు, అందరి ముందు మనం ఈ డేటా ప్లస్ ఈ సబ్జెక్ట్ని మనం ఆవిష్కరిస్తున్నాం. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం అందరం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నకి నేనేమంటానంటే సమయమే సమాధానం చెప్తే బాగుంటుంది. సార్, చాలాసార్లు ఐఏఎస్ అధికారులు కూడా, ఐపీఎస్ కానీ ముఖ్యంగా అధికారులు రాజకీయాలకు వస్తున్నారు కానీ ఎక్కడో చోట్ల ట్రాక్ తప్పుతున్నారు, లేకపోతే వాళ్ళు ఆశించిన స్థాయిలో ముందుకెళ్ళట్లేదు. రాజకీయాల్లోకి రావాలనంటే సర్కారులో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ముందు సమాజాన్ని చదవాలి. సమాజం ఏ విధంగా పనిచేస్తుంది, సమాజపు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, సమాజంలో వివిధ, ఇందాక మనం ఇంతసేపటి నుంచి చర్చించుకున్నట్టు సమాజంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలు, వివిధ వర్గాలు అంటే ఇందులో వర్గాలు ఎలా ఉంటాయనంటే పైసలు ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, పైసలు లేని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, అదే రిచ్ క్లాస్ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ రిసోర్సెస్ని చాలా భద్రపరచుకొని దాన్ని ఉపయోగించుకే విధానం కూడా చాలా తెలివిగా ఉపయోగించుకుంటారు. ప్లస్ వాళ్ళ గ్రోత్ కోసమే ఉపయోగించుకుంటారు. సో ఆ వర్గం వేరే ఉంటుంది, ఆ వర్గమే వీటన్నిటికీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఎవరిని రేపు దించాలి, ఎవరిని దించొద్దు, ఎవరిని పొలిటికల్ పార్టీని లేపాలి. సో ఇవన్నిటినీ బాగా చదవాలి. ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు ఎందుకు అంటే ముఖ్యంగా అధికారులు ఏంటంటే అధికార వర్గంలో ఎలా ఉంటుంది అంటే ఆర్డర్లు వేస్తే ఇంప్లిమెంట్ కావాలి, అదొక హియరార్కీ ఉంటుంది కాబట్టి అందులో నడుస్తుంది. కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆర్డర్లు వేయగానే అక్కడ చేయాల్సిందే అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో సమాజాన్ని చదవకుండా పాలిటిక్స్ చేయరు. ఇంకొక అంశం కూడా బాగా వినిపిస్తుంది, క్రీమీ లేయర్. దీనిపైన మీ అభిప్రాయం? క్రీమ్ లేయర్ అనే సబ్జెక్టు ఇది ఎప్పుడైతే మండల్ కమిషన్ పట్టుకొచ్చినారో అప్పుడే క్రీమీ లేయర్ని ఓబీసీలలో ఉన్నటువంటి అప్పర్ మిడిల్ క్లాసు
లేకపోతే రిచ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓబీసీ సంబంధించినటువంటి ఈ రెండు అంశాలు మనం మాట్లాడుకున్నాం కదా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్లస్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్లలో వారికి ఫలాలు దక్కకూడదు అనేటువంటి విషయంలో క్రీమీ లేయర్ ని పట్టుకురావడం జరిగింది. సో దీంట్లో ఏమైందంటే దీంట్లో వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. ఒకటి ఈ క్రీమీ లేయర్ సంబంధించినటువంటి 8 లక్షల ఒక అప్పర్ సీలింగ్ ఏదైతే పెట్టడం జరిగిందో అది ఎక్కువ దగ్గర దాని గణన ఏదైతే చేస్తున్నారో దాని సైంటిఫిక్గా 8 లక్షల వరకే ఎందుకు చేరుకుంటున్నాము అనే విషయాలు, ప్లస్ అదే కాకుండా మనం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ ఇప్పుడు వీళ్ళలో కూడా క్రీమీ లేయర్ లేకపోవడము, ఇవన్నీ చాలా వ్యత్యాసాలతో కూడుకున్నటువంటి క్రీమీ లేయర్ని ఎక్కడో దగ్గర వన్స్ అండ్ ఫర్ ఆల్ సెటిల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దీని మీద కూడా ప్రభుత్వాలు అదేవిధంగా సివిల్ సొసైటీ అందరూ కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సార్ చివరిగా యూత్ గురించి మాట్లాడితే చాలామంది యువత రాజకీయ పార్టీలను రాజకీయ నాయకులపైన కామెంట్లు చేస్తారు కానీ రాజకీయాల్లోకి రారు, కేవలం రాజకీయ వర్గాలకు సంబంధాలు ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఒక కామన్ మ్యాన్, ఒక బీసీ అతను చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు, రాజకీయాల్లోకి రావాలి రాణించాలంటే మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తున్నానంటే ఏ ఫీల్డ్లోకైనా మీరు ఒక ఐటీ ఫీల్డ్లోకి వెళ్తారా, లేకపోతే ఒక సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ అవుతారా, లేకపోతే పోలీస్లోకి వెళ్తారా, ఒక టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్తారా, అట్లాగనే మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా, దేనికైనా అవడానికి ఫస్ట్ ప్యాషన్ ఉండాలి. అంటే మీకు చేయాలన్న ఉద్దేశము, మంచి ఆలోచన, సంకల్పము ఇవన్నీ ఉండాలి. లేకుండా కేవలం దాంట్లో కనిపించే హంగుబంగులు చూసి దీంట్లో పోతే ఇవి దొరుకుతాయి కావచ్చు అనే ఆలోచనతో వస్తే మాత్రం అక్కడ మీరు నిరాశ పాలవుతారు. సో ఏ ఫీల్డ్కి రావాలన్నా అండ్ రాజకీయ వ్యవస్థలో కూడా మనం ఎంత ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ప్రజాస్వామ్యం అనేది మనకి ఫలాలు ఇస్తున్నాయా లేవా, మన హక్కులకి మనం పొందుతున్నామా లేదా అన్నా కూడా కానీ ఈ ప్రజాస్వామ్యమే ముందు కూడా ఉండబోతున్నది. ఈ ప్రజాస్వామ్యంలోనే దీంట్లోంచే మనము మంచి చెడు అటు అమృతం విషయం అన్ని దీంట్లోంచే మనం పొందేవాళ్ళం. అందుకని దీన్ని చీకొట్టాల్సినటువంటి అవసరం లేదు. సో దీని గురించి పాజిటివ్గా ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా అంతకుముందు మనము చూసినప్పుడు చాలామంది పెద్ద పెద్ద లీడర్లు కూడా మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచే అక్కడి నుంచి యువ నాయకులుగా మొదలుపెట్టి కేంద్ర స్థాయిలో పార్లమెంట్లో అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడో దగ్గర ఈ యూత్ పాలిటిక్స్ చేసేటటువంటి సంస్థలని మరొకసారి దాన్ని పరిశీలన చేసి దాంట్లో సవరణలు తీసుకొచ్చి అక్కడి నుంచి మొదలు పెట్టాల్సినటువంటి అవసరం మళ్ళా ఉన్నది. థ్యాంక్ యూ నరహరి గారు, థ్యాంక్ యూ. మొత్తానికి బీసీలకు సంబంధించి మాత్రం ఐక్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలా ముందుకెళ్తే ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుంది అంటున్నారు నరహరి గారు.